ఆపద ఉంది, ఒక స్నేహితుని ద్వారా నాకు ఆపద ఉంది, ఒక కుటుంబం ద్వారా నాకు ఆపద ఉంది అని మనకు తెలిసినట్లయితే మనము వాళ్ళ దగ్గరికి వెళ్తామా? వెళ్ళం. వాళ్ళ నుంచి ఎంత దూరంగా ఉండాలో అంత ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి ఎంతో కీడు రాబోతుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నాశనం చేస్తారని, వాళ్ళు మన జీవితానికి పతనం అని. కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనము ప్రయత్నించము, ఏమాత్రము కూడా ధైర్యము చూపించము. ఇంగ్లీష్లో అంటారు డూ ఆర్ డై. లేక వాళ్ళ దగ్గర నుంచి ఆపద వస్తుందంటే అయితే నేనైనా చనిపోవాలి, లేకపోతే ఎదుటి వాడైనా చనిపోవాలి అన్న నిర్ణయంతో కొంతమంది ఉంటారు. అయితే ఈరోజు మనం వింటున్నాం, దావీదు కుమార హోసానా హోసానా అని ఆ ప్రజలందరూ కూడా ఎలుగెత్తి అరుస్తున్నారు. వాళ్ళ స్వరమంతా కూడా ఒకటిగా చేసి అరుస్తున్నారు ప్రభువునకు, దావీదు కుమార హోసానా హోసానా అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. అయితే యేసు ప్రభు మరి యెరూషలేం, ఇంగ్లీష్లో అంటారు ద ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం, a glorious entry of Jesus into Jerusalem. ఆయన మహా వైభవముతో యెరూషలేముకి ఆయన అడుగు పెడుతున్నాడు. ఆయనకు తెలుసు యెరూషలేంలో జరగబోయే ఆ కాలరాత్రి, ఆ చీకటి రాత్రి గురించి ప్రభువునకు తెలుసు. ఆయన యెరూషలేముకి వెళ్లే ముందు ఆయనకు తెలుసు తన నమ్మిన స్నేహితుడు ఆయనని మోసం చేస్తాడని ప్రభువునకు తెలుసు. 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్మి వేస్తాడని ప్రభువునకు యెరూషలేములో వెళ్లే ముందు ప్రభువునకు తెలుసు. ఆయనని అర్ధరాత్రి వేళ, మీకు తెలుసా, అర్ధరాత్రి వేళ యూజువల్లీ ఏ ఒక క్రిమినల్ని కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయరు. అది ఇప్పుడు కూడా పాటిస్తారు. అర్ధరాత్రి పూట ఎవరిని కూడా అరెస్ట్ చేయరు. కానీ ప్రభువుని అర్ధరాత్రి పూట ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుండగా ఆయనని అర్ధరాత్రి పూట వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ప్రభువునకు తెలుసు ఇది జరగబోతుందని. ప్రభువునకు తెలుసు ఆయన చెమట రక్తముగా మారుతుందని. ఎప్పుడు చెమట రక్తంగా మారుతుంది? ఎప్పుడైనా మీ చెమట రక్తంగా మారిందా? లేదు. మన చెమట ఎప్పుడు రక్తంగా మారదు. ఒక మనిషి సైంటిఫిక్గా, ఒక మనిషి బియాండ్ హిస్ కెపాసిటీ, ఆయన శక్తికి మించి వేదన అనుభవించే సమయంలో చెమట రక్తముగా మారుతుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క చెమట రక్తంగా మారుతుందంటే ఆయన తన హ్యూమన్ కెపాసిటీకి మించి ఆ వేదన, ఆ భయాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ప్రభువునకు తెలుసు తన చెమట రక్తముగా మారుతుందని. ప్రభువునకు తెలుసు ఆయన అనేక మంది ప్రధాన అర్చకుల జత నిలబడి ఒక దోషిగా నిలబడతాడని ప్రభువునకు తెలుసు. ఆయన యెరూషలేముకి వెళ్లే ముందు ఆయనకు తెలుసు ఆయన పై వస్త్రమును లాగి, ఆయన గడ్డమును లాగి ఆయనపై ఉమ్మి వేస్తారని ప్రభువునకు తెలుసు. ప్రియదేవులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పైకి లేపుతూ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు ఆయనని కొరడాలతో కొట్టెదరని. ఆయనకు తెలుసు ఆయనని అవమానంగా, నగ్నంగా ఆయనని చంపివేస్తారని. ఇవన్నీ తెలిసి కూడా ప్రభు యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎందుకు? ఆయనకేమైనా పిచ్చా? ఆయనకేమైనా మెంటలా? ఒక దగ్గర నుంచి ఆపద వస్తుందంటే అక్కడి నుంచి తప్పించుకొని పోవాలి, కానీ ఆయన ఇష్టంగా అక్కడికి వెళ్తున్నాడు. ప్రభువునకు తెలుసు ఏ ప్రజలైతే హోసానా హోసానా అని ఈరోజు పలుకుతున్నారు మనలాగా, మనమందరం కూడా హోసానా హోసానా అని పలుకుతున్నాం. కానీ ఆ నోరులే, ఆ నాలుకే
తర్వాత మళ్ళీ పిలాతు ఎదుట వచ్చినప్పుడు ప్రభునకు తెలుసు ఆయన స్థానములో ఒక 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 బందిపోటు దొంగని విడుదల చేస్తున్నారని. ఏ తప్పు చేయని క్రీస్తు ప్రభుని చెరసాల్లో పెడుతూ మానభంగం, మర్డర్, దొంగతనాలు చేసినటువంటి ఒక దొంగని, పెద్ద పెద్ద క్రిమినల్ కేసు ఉన్నటువంటి ఒక దొంగని యేసు ప్రభు స్థానములో ఆ పాస్కా పండుగ రోజు విడుదల చేస్తున్నారని ప్రభునకు తెలుసు. ప్రియదేవులారా, ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఆయన యెరూషలేముకి వెళ్తున్నారు? ఒకే ఒక్క మాట, నీ గురించి ఆయన ఆలోచించి, నీవు ఇక్కడ కూర్చోవాలని ఆయన ఆలోచించి, నీ యొక్క శిక్షను తొలగించడానికి మన శిక్షని ఆయన తనపై వేసుకొని యెరూషలేముకి వెళ్తున్నాడు. చెప్పడానికి, నీవంటే నాకు ప్రాణం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి యేసు ప్రభు ఇచ్చే ఒక సమాధానం. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికోసమే ఆయన యెరూషలేము వెళ్తున్నారు. ఎంత పవిత్రమైనటువంటి వారము ఈ పరిశుద్ధ వారము. శ్రీసభ చరిత్రలోనే ఈ వారము లేకపోతే శ్రీసభ ఉండేది కాదు. జననం అందరూ మనలాగా పుట్టారు. క్రీస్తు ప్రభు కూడా మనలాగానే పుట్టారు. ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మనలాగానే పుట్టారు. కానీ తిరిగి జీవముతో లేచాడు కాబట్టే ఈ యొక్క పాస్కా మహోత్సవము. ప్రియదేవుని బిడ్డలారా, ఇది గనక లేకపోతే, ఈ యొక్క క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యేది లేకపోతే, మనము ఈ శ్రీ సభలో ఇక్కడ కూర్చొని ఉండడి వారము కాదు. ఆయన యెరూషలేముకు వెళ్ళింది చెప్పినటువంటి మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. మనం చూస్తున్నాం, వారి యొక్క పై వస్త్రాలు తీసి ఆ గాడిదపై ప్రభు నడుస్తూ వస్తుంటే వారి పై వస్త్రాన్ని తీసి ప్రభునకు వేశారంట. ఏమిటి దీని అర్థం? వాళ్ళ పై వస్త్రము తీసి వాళ్ళు వేయటం. వస్త్రము వారి యొక్క డిగ్నిటీకి, ఇది మన యొక్క హ్యూమన్ డిగ్నిటీకి సింబల్. మన వస్త్రాన్ని, మన శరీరాన్ని కప్పుకున్నప్పుడు, ప్రభు ఆ ఆదాము తోటలో ఆదాము తప్పు చేసినప్పుడు వాళ్ళు నగ్నంగా ఉన్నారని ప్రభువే వాళ్ళకి వస్త్రాలను కుట్టి ఇచ్చారంటే, ఈజ్ గివింగ్ హిస్ డిగ్నిటీ. అటువంటి డిగ్నిటీని వాళ్ళ వస్త్రాన్ని తీసి ప్రభు పాదాలకి దగ్గర వేస్తున్నారంటే వాళ్ళు చెప్పేది, వి ఆర్ సరెండరింగ్ అవర్ సెల్వ్స్ టు యూ. మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాము. మమ్మల్ని నడిపించువారు మీరు. వాళ్ళు అనుకున్నారు, యేసు ప్రభు వస్తుంటే ఒక పెద్ద పొలిటికల్ లీడర్ మాకు వస్తున్నారు, మమ్మల్ని ఈ యొక్క ఫెరో బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు ఈ రాజు అని ప్రభువునకు హోసానా జయగీతములు పాడుతూ వాళ్ళ వస్త్రాన్ని తీసి కింద పరుస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనమేం పరచాలి? మన వస్త్రం మేబీ ఈ వస్త్రాలు కాదు. మనం ఎటువంటి వస్త్రంతో మనం అలంకరించబడ్డామంటే, అహంకారం అనే వస్త్రంతో అలంకరించబడుతున్నాం. గర్వము అనే వస్త్రముతో అలంకరించబడుతున్నాం. డబ్బు అనే వస్త్రముతో అలంకరించబడుతున్నాం. ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్త్రాలతో మనం అలంకరించబడుతున్నాం. ప్రజలారా, ఆ వస్త్రాన్ని తీసి కింద వేయండి, ప్రభు దానిని అణిచివేస్తాడని ఈ యొక్క పండుగ యొక్క అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ పరిశుద్ధ బలిలో పాలుపంచుకునే ముందు నీవు అర్పించుకో ప్రభువునకు పూర్తిగా. ప్రభువా, ఇవన్నీ మీకు తెలుసు, యెరూషలేములో జరగబోయే అనర్థము మీకు తెలుసు, కానీ నా కోసం నీవు వెళ్ళావా అని ఈ యొక్క పూజలో పాలుపంచుకుంటూ మనము ముందుకు సాగుదాం. ఆమేన్.